అడవిలో శృంగబేరిపురానికి చెందిన రాజు గుహుడు నిషాద జాతికి చెందినవాడు. సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించినప్పుడు శ్రీరాముడు గుహుడిని ఆత్మీయతతో కౌగలించుకొని ప్రేమతో మాట్లాడుతాడు. గుహుడు గంగానదిలో నావ ద్వారా వారిని దాటించి స్నేహం చాటుతాడు. ఆ తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతున్న సమయాన గుహుడిని రాజులు కూర్చున్న వరుసలో ఉచితాసనంపై కూర్చోబెట్టి శ్రీరాముడు సమతాభావాన్ని చాటుతాడు. అడవిలో శృంగబేరిపురానికి చెందిన రాజు గుహుడు నిషాద జాతికి చెందినవాడు. సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించినప్పుడు శ్రీరాముడు గుహుడిని ఆత్మీయతతో కౌగలించుకొని ప్రేమతో మాట్లాడుతాడు. గుహుడు గంగానదిలో నావ ద్వారా వారిని దాటించి స్నేహం చాటుతాడు. ఆ తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతున్న సమయాన గుహుడిని రాజులు కూర్చున్న వరుసలో